హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మగ్గం వర్క్కి యూజ్ చేసే నీడిల్స్ గురించి చెప్తున్నాను. అవి వచ్చేసి ఫస్ట్లో మనము మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ కోసం అయితే తులిప్ బ్రాండ్ నీడిల్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకు వర్క్ కంప్లీట్గా వచ్చు అని అనుకుంటే ఫినిషింగ్ నీట్గా రావడం కోసం మాత్రమే ఐరన్ నీడిల్స్ని యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇవి వచ్చేసి తులిప్ బ్రాండ్కి సంబంధించిన నీడిల్స్. ఇవి వచ్చేసి ఐరన్ నీడిల్స్ అండి. ఒకసారి చూడండి, ఈ తులిప్ బ్రాండ్లో వచ్చేసి వీటికి నెంబర్స్ అనేటివి ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఉంటాయి. 13, 14, 23, 24 అనేసి ఇలా నెంబర్స్ ఉంటాయి. వీటిలో వచ్చేసి నార్మల్ బేసిక్ స్టిచ్ చేసుకునే దానికోసం ఈ 14 నెంబర్ నీడిల్స్ని యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి బేసిక్ చైన్ స్టిచ్ అనేది మగ్గం వర్క్లో యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ఫస్ట్ మనము ఈ నీడిల్తో చైన్ స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. 14 నెంబర్ నీడిల్, అలాగే 15 అయినా సరే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 13 నెంబర్ నీడిల్ ఉంది కదా, చూడండి. ఈ 13 నెంబర్ నీడిల్ని బీడ్స్, జర్దోసి వర్క్, వేటి అయినా బీడ్స్ ఉంటాయి కదా మనకు, గ్లాస్ బీడ్స్ అలాంటి బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకునే దానికోసం ఈ 13 నెంబర్ నీడిల్స్ తులిప్ బ్రాండ్ని యూజ్ చేస్తారు. ఇది మనము ఫస్ట్ బేసిక్ నేర్చుకునేటప్పుడు మాత్రమే ఈ బ్రాండ్ నీడిల్స్ అనేవి యూజ్ చేయాలి. అలాగే ఈ 23, 24 నీడిల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా జర్దోసి వర్క్ అండ్ డబల్ లైన్ మనకు థ్రెడ్ వర్క్ చేస్తాం కదా బేసిక్, వాటి కోసం ఈ 23 అండ్ 24 నీడిల్స్ అనేటివి యూజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఈ తులిప్ బ్రాండ్ నీడిల్స్ని మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత మనకు వర్క్ స్పీడ్ వచ్చిన తర్వాత వీటిని యూజ్ చేయకూడదు. తర్వాత మనకు ఈ ఐరన్ నీడిల్స్ అనేటివి యూజ్ చేయాలి. ఈ ఐరన్ నీడిల్స్ని ఒకసారి చూడండి. ఇది చైన్ స్టిచ్లో మనకు సింగిల్ చైన్ స్టిచ్ యూజ్ చేస్తాం కదా, దానికి సంబంధించిన ఐరన్ నీడిల్ అనమాట. సింగిల్ చైన్ స్టిచ్ని వర్క్ చేసేదానికోసం ఆరి వర్క్లో దీన్ని యూజ్ చేస్తారు. దీనికి మొన వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు ఐరన్ నీడిల్ అయినా కొంచెం హైట్ తక్కువ ఉండటం వల్ల మనం వర్క్ చేసేటప్పుడు ఇది తక్కువ అనిపిస్తుంది, మనకు చేసేదానికి అంత ఇంట్రెస్ట్ రాదు వీటికి. దీనికి ప్రాక్టీస్ అవ్వాలి ఫస్ట్ మనము. అలాగే ఇది వచ్చేసి చైన్ స్టిచ్చింగ్. మనకు 2 to 3 లేయర్స్ వరకు అయినా సరే ఈ ఐరన్ నీడిల్తో బేసిక్ చైన్ స్టిచ్ కాకుండా 2 లేయర్స్, 3 లేయర్స్ మనం తీసుకొని వర్క్ చేస్తాం కదా, అలాంటప్పుడు కూడా ఈ ఐరన్ నీడిల్ అనేది యూజ్ అవుద్ది. దీని మొన చూడండి, కొంచెము ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ క్రాస్ అనేది వచ్చి ఉంటుంది. దీనివల్ల మనకు థ్రెడ్ అనేది లాగినట్టు రాకుండా అలా ఉంటుంది. దానికోసం ఇది వచ్చేసి చైన్ స్టిచ్చింగ్ కోసం యూజ్ చేస్తారు ఐరన్ నీడిల్స్. ఇది వచ్చేసి మనకు వర్క్ని స్పీడ్ చేసుకునే దానికి మాత్రమే ఈ చైన్ స్టిచ్చింగ్ కోసం యూజ్ చేస్తాము ఈ నీడిల్ అనేది. ఇంకోటి వచ్చేసి చూడండి, బీడ్స్, జర్దోసి ఇలాంటివి కుట్టడానికి ఇది వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది మనకు ఈ నీడిల్. చూడండి, ఇవి ఐరన్ నీడిల్స్. మీకు ఎప్పుడైనా సరే ఈ ఐరన్ నీడిల్స్ కావచ్చు, లేదా మనం తీసుకునే ఈ తులిప్ బ్రాండ్ నీడిల్స్ కావచ్చు, ఏవైనా సరే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్ లాగినట్టు కానీ అలా అనిపిస్తే కినా ఈ నీడిల్స్ని మనము కొంచెము ఒక క్యాండిల్ పెట్టేసి, ఈ కొన ఉంది కదా, ఈ కొనని ఆ క్యాండిల్ లైటింగ్ ఆన్ చేసి దాని మీద కాసేపు వేడి చేయాలి. అలా వేడి చేస్తే ఇదనేది కొంచెం వేడెక్కుతుంది, అప్పుడు మనకు స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది. కాబట్టి చూడండి, ఈ కొన భాగము కొంచెం గోల్డ్ కలర్ షేడింగ్ అనేది వస్తుంది. ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ కనిపించదు, డైరెక్ట్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు నీడిల్ వచ్చేసి ఇలా కొంచెం లైట్ గోల్డ్ కలర్లో అనిపిస్తుంది. లాస్ట్ వచ్చేసి ఈ కొన ఉంటుంది కదా, ఇది లైట్ గోల్డ్ కలర్లో అనిపిస్తుంది. మనం వర్క్ చెయ్యంగా ఇది వచ్చేసి ఈ కలర్ అనేది వెళ్ళిపోయి ఈ నార్మల్గా ఈ వైట్ సిల్వర్ కలర్లోకే వచ్చేస్తుంది అనమాట ఈ కొన కూడా. అప్పుడు మనము వర్క్ చేసినా సరే అక్కడక్కడ లాగినట్టు థ్రెడ్ రావటము అలా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే గిన క్యాండిల్ తీసుకుని ఈ కొన ఉంది కదా, ఈ కొనని కొంచెం వేట్ చేయండి. వేట్ చేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టి తర్వాత వర్క్ చేయండి, అప్పుడు నీట్గా వస్తుంది.
ఇదండి ఈ నీడిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ ఐరన్ నీడిల్స్ కావచ్చు, ఇవి వచ్చేసి హైట్ తక్కువ ఉండటం వల్ల మనం వేసేటప్పుడు మనకి ఇది హైట్ తక్కువ ఉంటే వర్క్ చేయాలని అనిపించదు. నాకైతే అనిపించదండి, మీకైతే ఏమో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను వీటిని చూడండి ఇలా ఒక థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇది నేను యాక్చువల్గా పైపింగ్కి యూజ్ చేసే థ్రెడ్ అనమాట. చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకొని ఇటు సైడ్ నుంచి అయినా చుట్టుకోవచ్చు, లేదా ఇటు సైడ్ నుంచి అయినా చుట్టుకోవచ్చు. మనం కింది భాగంలో ముడి వేస్తే మనకు నీట్గా ఉండదు కదా, దానికోసం నేను ఈ పక్క నుంచే చుట్టుకుంటున్నాను. చూడండి ఇలా పెట్టేసి కొద్దిగా ఇలా వదిలేసి ఇలా ఇది ఈ విధంగా టైట్గా చుట్టుకోవాలి. మనకి ఎక్కడ లూజ్ అనేది రాకూడదు. చూడండి ఈ విధంగా మనం చుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు ఇది హ్యాండ్ జారకుండా ఉంటుంది, దానికోసం దీనికి ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్నాక మీకు ఇది లైట్గా అనిపిస్తే కనుక మళ్ళీ సెకండ్ లేయర్ని కూడా దీని మీదనే ఇలాగే రౌండ్ చేసుకుంటూ రావాలి. మీకు ఎంత లావు అయితే మీ చేతిలో వర్క్ అనేది కంఫర్ట్గా ఉంటుందో చూసుకోవాలి. ఇలా ఈ విధంగా చుట్టుకున్న తర్వాత కొంచెం ఇలా థ్రెడ్ అనేది ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. ఈ నాట్ అనేది చూడండి ఇలా చూడండి ఇలా వస్తుంది. మనం లాగి తెగిన మళ్ళీ దీన్ని కూడా ఇంకొకసారి చూడండి ఈ విధంగా ఒక 2 to 3 టైమ్స్ లాక్ అనేది వేసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది కిందికి జారి రాకుండా కోసం ఇలా లాక్స్ వేసుకుని 3 టైమ్స్ ఇలా వదిలేసాను. నేను తర్వాత దీనికి చేసుకుంటాను, అందుకోసం ప్రజెంట్ ఇలాగే వదిలేసాను. చూడండి ఇలా చేసుకుంటే గన మనకు ఇది ఫస్ట్లో చూడండి ఇలా పట్టుకుంటే వర్క్ చేసేకి మనకు కంఫర్ట్గా అనేది రాదు. దానికోసం ఈ విధంగా థ్రెడ్ అనేది మనం చుట్టుకోవాలి ఈ ఐరన్ నీడిల్స్కి. ఇవి వచ్చేసి మనం చేసేటప్పుడు కూడా కొంచెం హైట్ తక్కువ అనిపిస్తుంది నాకు ఈ నీడిల్స్ చూస్తే. నేనేమనుకున్నా అంటే ఇంకొంచెం హైట్ ఉంటే బెటర్గా ఉంటుంది అనుకున్నాను. దానికోసం అనేసి మనము ఈ రీఫిల్ తర ఈ తులిప్ బ్రాండ్ నీడిల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా నార్మల్గా పట్టుకొని మనం వర్క్ చేయలేం కాబట్టి ఈ తులిప్ బ్రాండ్ నీడిల్స్కి మాత్రం చూడండి ఇలా ఇది ఒట్టి రీఫిల్ అండి. ఈ రీఫిల్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఈ విధంగా ఉంది కదా షేప్, అక్కడి వరకు ఇలా ప్రెస్ చేస్తే ఇవి ఫిట్ అయిపోతుంది. తర్వాత మనం వర్క్ చేసుకునేకి ఇలా కంఫర్ట్గా ఉంటుంది. దానికోసం ఈ విధంగా రీఫిల్స్ అనేటివి కూడా మనం యూజ్ చేయొచ్చు. చూడండి ఇంకొకటి చూపిస్తాను మీకు. ఈ బ్రాండ్ వచ్చేసి ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఫిట్గా ఉంటుంది. ఈ తులిప్ బ్రాండ్ నీడిల్స్ మనం థ్రెడ్ అనేది చుట్టుకోకుండా ఈ విధంగా పెట్టుకుని అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా ప్లెయిన్ అయినా యూజ్ చేయొచ్చు. ఇదండి నీడిల్స్ గురించి ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.